Dear GATE aspirants and parents, welcome back to my channel. Centralized counseling for MTech 2026 అయితే నోటిఫికేషన్ వచ్చింది. మరి దీనికి సంబంధించి CCMT 2026లో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందమ్మా చూద్దాం. కౌన్సిలింగ్ ప్రాసెస్ మీ అందరికీ తెలుసు. మరి రౌండ్ 1, రౌండ్ 2 ఇది రెగ్యులర్ రౌండ్స్ గుర్తుపెట్టుకోండి. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అనేవి రెగ్యులర్ రౌండ్స్. ఈ రెగ్యులర్ రౌండ్స్ ఎలా ఉంటాయి మరి షెడ్యూల్ అయితే మనకి చూద్దాం. 15వ తారీఖు నుంచి అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. 15 నుంచి మరి వివిధ డేట్స్ అయితే ఆల్రెడీ మన మెంటర్షిప్ చేరిన స్టూడెంట్స్ అందరూ కూడా డేట్స్ ఇవ్వటం అయితే జరిగింది. ఈ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, మరి రౌండ్ 1, రౌండ్ 2 మరి ఫీజు ఎప్పుడు పే చేయాలి, అదేవిధంగా ఇక్కడ మరి సీట్ వచ్చిన తర్వాత ఫీజు పేమెంట్ ఎలా చేయాలి, తర్వాత సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు క్లియర్గా ఫ్లో చార్ట్ అయితే ఇవ్వటం జరిగిందమ్మా. ఫ్లో చార్టు రెగ్యులర్ రౌండ్స్ R1 మనకి 15 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మే 15 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మే 10 ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇది యాక్టివిటీ బై ది క్యాండిడేట్, ఇది CCMT, ఇవి CCMT చూసేది, ఇది క్యాండిడేట్ చూసుకో. మనం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు పేమెంట్ యాజ్ పర్ టేబుల్ 3, ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ చేయాలి, ఆన్లైన్ చాయిస్ లాకింగ్, ఆటోమేటిక్ చాయిస్లు, ఈ 3 పనులు మరి మనం చేయాలి. ఇక్కడ చూసినట్టయితే మరి రిజిస్ట్రేషన్కి 3,500 రూపాయలు, మరి ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ మరి 3,000 రూపాయలు SC ST ఫీజు మరి పే చేయాలి. వీళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేయాలి. మరి తర్వాత స్టూడెంట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు మీద ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగు, మన మెంటర్షిప్ చేరిన అందరికి కూడా నేను చాయిస్ ఫిల్లింగు ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చేసాను. మరి ఆన్లైన్ చాయిస్ లాక్ చేసుకోవచ్చు, లేకపోతే అదే లాక్ అయిపోయిద్దాం ఆటోమేటిక్గా. మరి అయిపోయిన తర్వాత మీకు రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ డేట్ వస్తుంది కదా, ఆ డేట్లో రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ డేట్లో మీకు కానీ సీట్ వస్తే మరి సీట్ అలాటెడ్ ఆర్ నో, మీకు కానీ సీట్ వస్తే మీరేం చేయాలి, సీట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ యాక్టివిటీస్ త్రూ క్యాండిడేట్ లాగిన్ యాజ్ పర్ షెడ్యూల్, పే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు. ఎలా చూద్దాం. సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు 30,000 రూపాయలు జనరల్, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ స్టూడెంట్స్ ఇమ్మీడియట్గా కట్టాలి. 10,000 రూపాయలు SC ST వాళ్ళు కట్టాలి. SAF మీకు కానీ రౌండ్ 1లో సీటు వస్తుంది. తర్వాత విల్లింగ్నెస్ ప్రొవైడ్ చేయాలి. విల్లింగ్నెస్ ఏంది, ఫ్రీజ్ చేయాలి, ఫ్లోటు ఇవన్నీ విల్లింగ్నెస్ ఇక్కడ ఇచ్చారు కదా, ఫ్లోటు, స్లైడు, ఫ్రీజ్. ఫ్లోట్ అంటే ఏంది, మీకు సీట్ వచ్చింది, ఆ సీటు మీకు నచ్చలా, నెక్స్ట్ సీట్కి వెళుతుంది. ఇఫ్ విష్ టు కన్సిడర్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్, అంటే R1లో సీట్ వచ్చింది, R2లోకి వెళతారు. ఆల్ ఆఫ్ దేర్ బెటర్ ప్రిఫర్డ్ చాయిస్, అంటే మీకు ఇచ్చిన చాయిస్ ప్రకారం వెళతారు. స్లైడ్, ఇఫ్ ద విష్ టు కన్సిడర్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్ బెటర్ ప్రిఫర్డ్ విత్ ఇన్ ద సేమ్ ఇయర్స్. సపోజు నాకు NIT వరంగల్లో ఒకటి వచ్చింది, NIT వరంగల్లో ఒక సీట్ వచ్చింది, మరి NIT వరంగల్లోనే ఇంకో సీటు కావాలంటే దాన్ని మనం స్లైడ్ అంటాం. ఇక మరి 3వ ఆప్షన్ ఏంటి, ఫ్రీజ్. ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్, నాకు NIT వరంగల్లో ఏమొచ్చింది, నాకు VLSI వచ్చింది సీటు, ఈ VLSI చాలు, ఇంక నాకు ఏం వద్దన్నప్పుడు మీరు ఫ్రీజ్ చేసుకోవాలి. 3వది మనం అప్లోడ్ డాక్యుమెంట్స్, మీరు బీటెక్ సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ మార్క్ లిస్టులు, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత గేట్ స్కోర్ కార్డు, తర్వాత క్యాష్ సర్టిఫికెట్, SC ST ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ అయిన తర్వాత CCMTకి వెళ్ళిపోతుంది. ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంక్లూడ్ స్పెషల్ ఎలిజిబిలిటీ ఇఫ్ ఎనీ అలాటెడ్ సీట్. మీకు సీట్ వస్తే మరి వాళ్ళు వెరిఫై చేస్తారు. స్టేటస్ ఆఫ్ ఆన్లైన్ వెరిఫైడ్ అనే కొన్ని ఆప్షనల్ టు బీ డన్, ఆన్లైన్ చేంజ్ విల్లింగ్నెస్ ఇవన్నీ ఓకే, మీరు బయటపడ్డట్టు. వాళ్ళు కానీ సపోజ్ ఈడబ్ల్యూఎస్ కానీ తర్వాత ఓబీసీ స్టూడెంట్స్కి వీళ్ళకి క్వెరీస్ వస్తాయి గుర్తుపెట్టుకోండి. క్వెరీస్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ కరెక్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. సపోజు ఈడబ్ల్యూఎస్ ఉంది, డేట్ అయిపోయింది, అందుకని మంచి డాక్యుమెంట్ తీసుకోండి. డేట్ అయిపోతే మళ్ళీ మాకు ఇది కాదు, మీరు కొత్త డాక్యుమెంట్ పెట్టండి అని CCMT వాళ్ళు అడుగుతారు. మళ్ళీ డాక్యుమెంట్ అయ్యి మళ్ళీ అప్లోడ్ చేయాలి. సరే, మరి సీటు రాలా. సీటు రానప్పుడు నువ్వేంది, స్టిల్ ఎలిజిబుల్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ గుర్తుపెట్టుకోండి. స్టిల్ ఎలిజిబుల్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్కి
ఎలిజిబుల్ అవుతావు నువ్వు సీట్. ఇక్కడ చూడండి, రౌండ్ 2 సీట్ అలాట్మెంట్ యాజ్ పర్ షెడ్యూల్గా మీకు A1. ఇక్కడ A1 నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత మరి స్టూడెంట్స్ ఈ విధంగా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం కదా. నెక్స్ట్ రౌండ్ ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఈ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతారు. ఫ్రీజ్ అయిన వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఫ్రీజ్ కానీ పెట్టారా మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళరు. విత్డ్రాల్, నాకు సీటు వద్దు అనుకున్నప్పుడు బయటికి యు ఆర్ గోయింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద CCMT కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అవుతావు. అది ఇక నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయావు. నెక్స్ట్ రౌండ్ 2 సీట్ అలాట్మెంట్ యాజ్ పర్ షెడ్యూల్. ఇక్కడ ఎటువంటి ఆప్షన్స్ ఇవ్వబడవు. లాస్ట్లో మీరు ఇచ్చిన చాయిసెస్ ఉండవు. ఇక్కడ నో చాయిస్ అమ్మ, లాస్ట్లో మీరు ఇచ్చిన చాయిసెసే తీసుకుంటుంది. ఈ సీట్ అలాటెడ్ ఎస్, డాక్యుమెంట్ వెరిఫైడ్. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, మీకు కొత్తగా సీట్ వచ్చింది అనుకోండి. సపోజు ఫీజు పేమెంట్ 30,000 రూపాయలేమో OBC వాళ్ళు కట్టాలి, 10,000 SC ST పిల్లలు కట్టాలి. స్పెసిఫై విల్లింగ్నెస్ ఫ్రీజా, ఫ్లోటా, స్లైడా, ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా ఆ మీనింగ్స్. అప్లోడ్ డాక్యుమెంట్స్ ఏమి అప్లోడ్ చేయాలి మరి, 10th క్లాసు, ఇంటర్మీడియట్, గేట్ స్కోర్ కార్డు, EWS సర్టిఫికేట్, SC ST ఇవన్నీ కూడా మరి బీటెక్ సర్టిఫికేట్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీకు ఇక్కడ డాక్యుమెంట్ ఆల్రెడీ వెరిఫైడ్ అయితే డస్ న్యూలీ అలాటెడ్ సీట్ ఎనీ రిక్వైర్. ఆల్రెడీ వెరిఫై అయితే మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళదు. అది వెరిఫైడ్ కాకపోతేనే వెళ్ళిద్ది. కొత్తగా సీట్ వచ్చింది మీకు, మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఆల్రెడీ సీట్ వస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ డస్ న్యూలీ అలాటెడ్ సీటు, కొత్తగా మళ్ళీ సీట్ వస్తే ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఎలిజిబిలిటీ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ స్టూడెంట్స్ ఇవన్నీ ఇట్లాగా వచ్చేస్తుంది. తర్వాత మీరు ఇక్కడ కానీ సీట్ వచ్చిందా, మీరు కానీ ఇక్కడ సీట్ వస్తే వెరిఫైడ్ మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది ఈ ఫ్లో చార్ట్. ఇక ఆల్రెడీ ఉంది వీడియోలో. ఆప్షనల్ టు బి ఆన్లైన్ చేంజ్ విల్లింగ్నెస్ విత్డ్రాలు యాజ్ పర్ షెడ్యూల్. విల్లింగ్నెస్ విత్డ్రాలు ఫ్రీజ్ చేసుకుని, లేకపోతే ఇక్కడ సపోజ్ మీకు రౌండ్ 2లో సీట్ వచ్చింది, మీరు ఫ్రీజ్ చేసి గమ్ముగా తడికొట్టేసి పడుకోవడం బెస్ట్. ఇంక నువ్వు హ్యాపీగా ఇక నాకు వద్దు, నేను ఏం సీట్ నేను R2 నుంచి కూడా మీరు ఎగ్జిట్ అయిపోయి మరి ఒక్కసారి బయటికి వెళ్ళిపోతే యు ఆర్ నాట్ అలౌడ్ టు CCMT కౌన్సిలింగ్లోకి రాబడరు అనమాట. సపోజ్ ఇక్కడ నుంచి విల్లింగ్నెస్ మీరు ఫ్లోటు, స్లైడు, సరెండర్ పెట్టారనుకోండి. సరెండర్ పెట్టయితే ఉండా సీటుని వాళ్ళకి వెనక్కి ఇచ్చేసినట్టు గుర్తుపెట్టుకోండి. మీకు ఒక సపోజు ఏదో అగర్తాలలో ECE వచ్చింది, ECE ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏదో బ్రాంచ్ వచ్చింది, నాకు వద్దు సీటు నచ్చలేదంటే సరెండర్ చేస్తే సరెండర్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్. అంటే సీటు వచ్చిన తర్వాత ఫ్లోట్కి స్లైడ్కి తేడా ఏంది, ఫ్లోట్కి ఒక సీటు నుంచి ఒక సీటుకి మారుతావు, ఒక సీటు నుంచి A నుంచి Bకి వెళ్తావు, B రాకపోతే Aనే ఉంటుంది. ఈ సరెండర్ అనేది సపోజ్ A నుంచి Bకి వెళ్ళావు, సపోజ్ సరెండర్ నీకు ఒక సీటు వచ్చింది, అగర్తారో ECE ఏదో వచ్చింది, సపోజ్ సరెండర్ చేసేస్తే ఆ సరెండర్ CCMTకి వెళ్ళిపోయింది, నీకు సీటు రావద్దు. నీకు నెక్స్ట్ సీటు వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు, అది గుర్తుపెట్టుకో. సరెండర్ చేసినప్పుడు A to Bకి వెళతావు, కానీ ఏ సీటు ఉండదు, గుర్తుపెట్టుకో. మళ్ళీ B వస్తే వచ్చింది, లేకపోతే లేదు. అక్కడ కొన్ని మతలబ్బులు ఉన్నాయమ్మ. తర్వాత ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సార్ సింపుల్. రౌండ్ 3 ఇక్కడ R3 యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అయితే ఉంటుంది. చూసారా ఇక్కడ మరి రౌండ్ 3 సీట్ అలాట్మెంట్ యాజ్ పర్ సీట్ అలాటెడ్ ఎస్, డాక్యుమెంట్ వెరిఫైడ్. ఇక్కడ చూసినట్టయితే డస్ న్యూలీ అలాటెడ్ సీట్ రిక్వైర్ ఎనీ స్పెషల్ ఎలిజిబిలిటీ ఇది ఉంటుంది. తర్వాత డిపాజిట్ పార్షియల్ ఫీజు, ఆన్లైన్ వెరిఫికేషన్ అది ఆప్షన్ ఫినిష్ అవుతుంది. ఇక్కడ నుంచి రౌండ్ 3 అయిపోయిద్దమ్మ, గుర్తుపెట్టుకో. మీకు రౌండ్ 3లో సీట్ వచ్చేస్తుంది. ఇంపోర్ట్ ఆఫ్టర్ రెగ్యులర్ రౌండ్స్ క్యాండిడేట్ మే పార్టిసిపేట్ ఇన్ స్పెషల్ రౌండ్, నేషనల్ స్పెషల్ రౌండ్ విత్ న్యూ రిజిస్ట్రేషన్. రెగ్యులర్ రౌండ్ అయిన తర్వాత క్యాండిడేటు మరి పాస్ విత్ స్పెషల్ రౌండ్ న్యూ రిజిస్ట్రేషన్, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా, మరి ఫీజు పేమెంట్ చేయాలి. ఇది డాక్యుమెంట్, ఇది ప్రాసెస్ సేమ్ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ సీట్ వస్తే ఫ్లోటా, స్లైడా ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది మరి కంప్లీట్ ప్రాసెస్ రౌండ్ 3 ఏ విధంగా ఉంటుంది ఫినిష్.
ఇది ఫ్లో చార్ట్ ఫర్ నేషనల్ స్పాట్ రౌండ్. ఈ విధంగా మరి స్టూడెంట్స్ మరి అర్థమైంది కదా. అర్థం కానప్పుడు మరి కామెంట్లో పెట్టండి, సార్ నాకు అర్థం కాలేదు. ఇంకా మరి డాక్యుమెంట్ 1 by 1 చూద్దామమ్మా, మనము ఇంకా కౌన్సిలింగ్ అవుతుంది కదా. జస్ట్ ఫర్ స్టూడెంట్స్కి అర్థం చేసుకుంటారని నేను వీడియో చేయడం జరుగుతుంది. ఇది చూసుకోండి. పిఏఎఫ్ పార్షియల్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాలి. సీట్ యాక్సెప్టెన్స్ ఎస్ఏఎఫ్ కట్టాలి 30,000. ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 10,000, మిగతా వాళ్ళు 30,000 కట్టాలి. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మనకి 15 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్, రెగ్యులర్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ప్రతి ఒక్కళ్ళు రావాలని R1, R2, R3లో రావాలని కోరుకో. మరి స్టూడెంట్స్ ఎవరైనా మెంటర్షిప్ ఫర్ జేఈ గైడెన్స్, ఎవరైనా CCMT మరి సపోర్ట్ కావాలంటే ఇది మన గేట్ గైడెన్స్. మరి ఇక్కడ 5,000 రూపీస్ అయితే పే చేయాలి. మరి IAC, NIT, IIITకి సంబంధించిన మొత్తం కౌన్సిలింగ్ అయితే ఇస్తాం. మనం వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ స్టూడెంట్స్ అందరికి కూడా వెబ్ ఆప్షన్స్ అయితే స్టూడెంట్స్కి ఇస్తాము. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరి సీట్ రావటం అయితే, మరి మెంటర్షిప్ అయితే తీసుకోండి. మెంటర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆప్షన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.